Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఉగాది అయిన నెక్స్ట్ డే మేమైతే హైదరాబాద్కి అయితే వచ్చేసాము. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు చేసే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది మేము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను మా వారైతే హైదరాబాద్కి వచ్చేసాము. ఇంకా బాబు మా మరిది వాళ్ళు అయితే అక్కడే వన్ డే ఉంటామని చెప్పారు. ఎందుకంటే పండుగ రోజే వచ్చారు కదా వాళ్ళు, వన్ డే ఉండి వస్తామని చెప్పారు. మేమైతే మాకొక రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది అన్నది, అందుకే మేము వచ్చేసాము. ఇక్కడ పాప అయితే వచ్చింది. మేము ఇక్కడ బస్ దిగిపోయాము. రోడ్డు మీదకి పాప అయితే వచ్చింది. రాగానే పాప వాళ్ళ ఇంటికి వచ్చాము ఫస్ట్. తర్వాత వచ్చేసి అక్కడ ఏదో టిఫిన్ ఏదో చేసి మళ్ళీ మా ఇంటికైతే వచ్చేసాము. ఎందుకో మేడ్ రాలేదేమో. ఎట్లా ఉంది చూడండి, బయట అంతా మామిడి చెట్టు ఉంది కాబట్టి ఆకైతే బాగా రాలుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంట్లో అంతా నీట్గానే ఉంది. నేను 15 డేస్ వెళ్ళాను. ఇవన్నీ ఇంకెవరు కదిలించరు కదా, ఇవన్నీ బెడ్ అవన్నీ అలాగే ఉంటాయి. తర్వాత వచ్చేసి మంచానికి చూడండి దుమ్ము ఎలా పట్టిందో, సన్న డస్ట్ లాగా పట్టింది. మేమైతే నైట్కైతే రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది అన్నది, బాలరాజు అన్నది. తర్వాత వచ్చేసి లాస్ట్ మా వారైతే ఒక లాస్ట్ ఇయర్ ఏమో రిటైర్డ్ అయ్యిండు. ఈ అన్న లాస్ట్ అనమాట వాళ్ళ బ్యాచ్లో. తర్వాత వచ్చేసి రిటైర్మెంట్ ఫంక్షన్కి అయితే వెళ్ళి పూలదండలు, షాల్వా అవన్నీ తీసుకొని అయితే వెళ్ళాము. మేము రావడం ఆ ఫంక్షన్ కోసమే వచ్చాము. ఇక్కడ జ్యోతి సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారు. జ్యోతి సిస్టర్ వాళ్ళు కూడా చెప్పారు. జ్యోతి సిస్టర్ వాళ్ళు మేము కలిసి వెళ్ళాము. తర్వాత వచ్చేసి వెళ్ళి అన్నని కలిసి షాల్వా కప్పి ఇంకా భోజనం అయితే చేసి డిన్నర్ చేసి వచ్చాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫొటోస్ వాళ్ళ చిన్నబ్బాయి, మా వారు అశోక్ అందరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళైతే పిల్లలు జర్మనీలో ఉంటారు. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి. ఇక్కడ నేను, జ్యోతి సిస్టరు. తర్వాత అయితే ఇక తినేసి కూర్చున్నాము. ఇక్కడ అన్న కూడా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్ మార్చుకొని అయితే వచ్చి మాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకురా లేట్ అయిపోయింది అనేసి. లేదన్న ఊరు నుంచి వచ్చాము అది ఇది అని చెప్పాము. తర్వాత ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే వర్షం చూడండి, రాళ్ళ వర్షం పడ్డది మనకు. ఆ రోజైతే ఉగాది అయిపోయిన తర్వాత రాళ్ళు చూడండి ఎలా పడ్డాయో. తర్వాత వచ్చేసి ఇంతింత రాళ్ళు పెద్ద పెద్దగానే పడ్డాయి, కొంచెము మరీ చిన్నగా లేకుండా. తర్వాత నేను ఇక వీడియోస్ అయితే ఏమి తీయలేదు ఆ మధ్యలో ఒక 4-5 డేస్. తర్వాత ఎందుకంటే 15 డేస్ వెళ్ళాను కదా, ఇంట్లో కొన్ని బట్టలు అవన్నీ అలాగే ఉండిపోయాయి కాబట్టి వీడియోస్ అయితే ఏం తీయలేదు, ఏం అప్లోడ్ కూడా చేయలేదు. షార్ట్ వీడియోస్ తప్ప. ఇక్కడ వర్షం అయితే బాగా పడుతుంది ఉగాది అయిపోయినాక వచ్చినాక. ఇంకా తర్వాత వచ్చేసి ఇది మళ్ళీ శ్రీరామనవమికి తీశాను. ఇది నైట్ అనమాట. శ్రీరామనవమి రోజు సాయంత్రం ఇక్కడ టెంట్ వినాయకుని పెట్టారు కదా, అదే ప్లేస్లో కళ్యాణం కూడా చేయడానికి టెంట్లు ఇక్కడ అన్నీ క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ తోరణాలు కడతా ఉన్నారు నైట్కు. అందరూ ఇక వీడియో తీస్తున్నా అని నవ్వుతూ ఉన్నారు. ఇక్కడ అన్న షాప్ అన్న ఉన్నాడు, శేఖర్ అన్న, రామోన్ అన్న వాళ్ళందరూ. ఇదేమో శ్రీరామనవమి రోజు అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు చెప్పినందుకు నవ్వుకోకండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత సేమియా కేసరి అయితే చేశాను. కొద్దిగా మన ఇంట్లో స్వీట్ తినరని నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు. తర్వాత ఇంట్లో స్వీట్ అవి అట్లా ఏం తినరు, అందుకే నేను కొంచెం కొంచెమే చేస్తాను. వడపప్పు పానకం కూడా కొంచెం కొంచెమే, అసలు తిననప్పుడు తాగనప్పుడు చేసి వేస్ట్ కదా, అందుకే కొంచెం కొంచెమే. ఇక్కడ అన్నీ అయితే ఇక దేవుళ్ళని కడిగేసి అన్ని తోమి కడిగి అన్ని బొట్లు పెట్టి ఈ విధంగా పువ్వులు పెట్టి నేనైతే ఫొటోస్ అయితే దేవుళ్ళ ఫోటోలు ఎక్కువ అయితే పెట్టను. మామూలుగా ఇది వరకు ఉండేది కానీ ఇప్పుడు అన్నీ తీసేసి కొన్ని మాత్రమే పెట్టాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇలా ఒక తమలపాకుల పైన జై శ్రీరామ్ అని రాసి అక్కడ అప్పుడు అయోధ్య మందిర్ ఓపెన్ అయినప్పుడు మనకు ఫోటో ఇచ్చారు కదా, అదే ఉంటుంది మా దేవుని సెల్ఫ్లో. ఇంకా దానికన్నీ అట్లా జై శ్రీరామ్ అని రాసి ఇక అట్లా పూజ అయితే చేశాను. జై శ్రీరామునికి రాముని ఫోటో ఉంది. తర్వాత వచ్చేసి ఆ విధంగా అయితే సింపుల్గా
ఫోటోకి అయితే పూజ చేసుకొని నైవేద్యాలన్నీ పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టి తర్వాత వచ్చేసి మన కాలనీలో శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది కదా, అక్కడైతే వెళ్ళాలి. నేను మార్నింగే చేశానులేండి. మార్నింగ్ 8 కల్లా 8:15 కల్లా పూజ అయిపోయింది. ఎప్పుడైనా మన ఇంట్లో మార్నింగే అయిపోతుంది పనులు. తర్వాత వచ్చేసి ఇక్కడ దీపారాధన అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి. మన ఇంటి పక్కనే కదా, దూరం ఏమి కాదు. తర్వాత ఇక టిఫిన్ చేయాలి. మళ్ళీ ఉప్మా చేద్దాం అనుకుంటున్నా. టిఫిన్ చేసి తినేసి ఇంకా అక్కడికి వెళ్ళి కళ్యాణం కాడ ఇంకేమన్నా ఉంటే, పోయినసారి అయితే మేమే రెడీ చేసాము అమ్మవారిని. అయితే పోయినసారి వీడియో అయితే డిలీట్ అయిపోయింది. అది పెట్టకముందు చేసినాక మొత్తం డిలీట్ అయిపోయింది. చాలా ఇది అనిపిస్తుంది అంత చేసిన తర్వాత పోతే. ఇక్కడ కంకణ ధారణ మా వారైతే కంకణం కడతా ఉన్నాడు. పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇక పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాము. నేను చిన్నగా పాట కూడా పాడాను, హారతి పాట. మీరేం నవ్వుకోకండి. తర్వాత ఇక నైవేద్యాలన్నీ పెట్టాను. నైవేద్యాలు అంటే పెద్దగా ఏముంది, సేమియా కేసరి, వడపప్పు, తర్వాత పానకం అంతే. రామ లక్ష్మణ జానకి జయ హనుమానకి, రామ లక్ష్మణ జానకి జయ హనుమానకి, జై బోలో శ్రీరామకి జై. ఇంట్లో పూజ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. 8:15 అవుతుంది టైం వచ్చేసి. తర్వాత వచ్చేసి మనం ఒక 10:30 అలా మన కాలనీలో కళ్యాణం జరుగుతుంది కదా, అక్కడికైతే వెళ్దాము. మన కాలనీలో కళ్యాణం ఎలా జరుగుతుందో. పోయినసారి అయితే వీడియో అంతా ఇదైపోయింది. వీడియో మొత్తం చేసిన తర్వాత ఎట్లా అయిపోయిందో మొత్తం డిలీట్ అయిపోయింది. చేసిన మొత్తము ఒక అప్లోడ్ ఒకటే చేసేదంటే పోయినసారి చాలా బాధ అయింది. ఎందుకంటే పోయినసారి చాలా బాగా జరిగింది మన కాలనీలో కళ్యాణం కానీ, సాయంత్రం ఊరేగింపు కానీ. అందుకనేసి చాలా బాధ అనిపించింది. ఈసారి చూద్దాం ఈసారి ఎలా జరుగుతుంది అనేసి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. తర్వాత వచ్చేసి ఇక టిఫిన్ వచ్చేసి కొంచెం ఉప్మా చేద్దాం అనుకుంటున్నా. సేమియా కేసరి అయితే చేశాను. దేవుడి పూజ అయితే అయిపోయింది. సింపుల్గా ఇలా అయితే సేమియా కేసరి చేశాను. తర్వాత వడపప్పు, పానకం ఇవన్నీ అయితే చేశాను. శ్రీరామనవమి రోజు అయితే వడపప్పు పానకమే దేవునికి నైవేద్యంగా ఎక్కుతుంది. తర్వాత వచ్చేసి సేమియా కేసరి. తర్వాత స్వీట్ మన ఇంట్లో తిన్నారు కదా, అందుకనేసి సేమియా కేసరి అయితే చేశాను. బయట మన ఇంటి ముందే వినాయకుడు పెట్టాం కదా, అక్కడే కళ్యాణం కూడా జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేసేసాను. ఇంట్లో పని కూడా అంత ఏం లేదు. ఈరోజు వచ్చేసి ఒక ఉప్మా చేసేస్తే సరిపోతుంది. 8:30 అనుకున్నా, కాకపోతే 8:20 అయింది టైం. మన పూజ అయితే 8:15 కల్లా అయిపోయింది. చూసారు కదా, ఉప్మా చేస్తానని చెప్పాను కదా, ఉప్మా అయితే చేశాను కొంచెము. తర్వాత నాకైతే ఉప్మా తినాలనిపించదు. కొంచెం బజ్జీలు కూడా వేసాను, చిన్న బజ్జీలు పకోడీలాగా. తర్వాత ఉప్మా నాకెందుకు నచ్చదు, అసలు ఉప్మా అస్సలు తినాలనిపించదు. ఏదో కొంచెం తినాలని తింటా కానీ అసలు నాకు అస్సలు ఇష్టం ఉండదు ఉప్మా ఒకటి. తర్వాత ఇక్కడ చట్నీ, పకోడీ అవి చేశాను. తర్వాత కూరగాయలలో అయితే ఆలు అస్సలు ఇష్టం ఉండదు. ఆలు ఎందుకో నాకు ఎట్లనో ఉంటుంది, ఆలుని చూస్తే తినను అసలు. తర్వాత ఇక్కడ అన్నీ కొంచెం కొంచెం పెట్టుకున్నాను. ఉప్మా, తర్వాత పకోడీ, కేసరి, అన్నీ చట్నీ వేసుకున్నాను.